హలో ఫ్రెండ్స్, జూలై 1 2021కి సంబంధించిన ఆల్ న్యూస్ పేపర్స్లో ఉన్నటువంటి ఎడ్యుకేషనల్ మరియు జాబ్స్ ఇంపార్టెంట్ న్యూస్ని నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈరోజు న్యూస్లో టాప్ 1 న్యూస్ వచ్చేసి కొలువులకు లైన్ క్లియర్, నేటి నుంచి అమల్లోకి కొత్త జోనల్ వ్యవస్థ, రాష్ట్రపతి సవరణ ఉత్తర్వుల అమలుకు గెజిట్, ఉత్తర్వులు జారీ చేసిన సిఎస్ సోమేష్ కుమార్. ఇక నుంచి మన ఉద్యోగాలు మనవారికే. ఈరోజు అన్ని పేపర్స్లో చూసినట్లయితే తెలంగాణలో ఉన్నటువంటి జోనల్ వ్యవస్థకు పర్మిషన్స్ క్లియర్ అయినాయి. త్వరలో జాబ్ నోటిఫికేషన్స్కి చకచక భర్తీకి సన్నాహాలు చేపడుతున్నట్లు మనకు ఈరోజు అన్ని న్యూస్ పేపర్స్లో ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. జోన్స్ ఫైనల్, కేంద్రం ఓకే, గెజిట్ జారీ. మన తెలంగాణలో కంప్లీట్గా 7 జోన్లు 2 మల్టీ జోన్లు ఉన్నాయి. అమల్లోకి కొత్త జోనల్ సిస్టమ్. జోగులాంబ జోన్లోకి నారాయణపేట జిల్లా, కాళేశ్వరం జోన్లోకి ములుగు, చార్మినార్ జోన్లోకి వికారాబాద్. సో ఇక్కడ చూసినట్లయితే మరొక న్యూస్, భర్తీ చకచక, పాలనాపరమైన ఇబ్బందులు లేకుండా కీలక చర్యలు, 1,00,000కు పైగా ఉద్యోగ నియామకాలకు కసరత్తు, తొలి దశలో 50,000 పోస్టులకు నోటిఫికేషన్, కొత్త జిల్లాల ఏర్పాటు, 371D రద్దు నేపథ్యంలో కొత్త జాప్యం, కీలక పోస్టుల భర్తీకి సర్కార్ సమాయత్తం. సో ఇంకో న్యూస్ పేపర్లు చూసినట్లయితే జోన్లకు ఆమోదం, 33 జిల్లాలతో అమల్లోకి కొత్త జోన్లు. రాష్ట్రంలో 33 జిల్లాలతో 2 మల్టీ జోన్ల 7 జోన్ల వ్యవస్థ అమల్లోకి రానుంది. జిల్లా స్థాయి నుంచి మల్టీ జోన్ వరకు 95% ఉద్యోగాలు స్థానికులకే దక్కనున్నాయి. ప్రభుత్వ శాఖలకు, పోలీస్ శాఖకు వేర్వేరుగా జోన్ల ఏర్పాటు ఉంది. భవిష్యత్తులో చేపట్టే నియామకాల్లో కానిస్టేబుల్ జిల్లాల వారీగా, ఎస్ఐలు జోన్ల వారీగా పనిచేయాల్సి ఉంటుంది. ఇన్స్పెక్టర్ ర్యాంకు ఆఫీసర్లు మల్టీ జోన్లకు పరిమితం కావాల్సి ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో కంప్లీట్గా 2 మల్టీ జోన్స్ ఉన్నాయి. ఈ 2 మల్టీ జోన్స్ కింద కంప్లీట్గా 7 జోన్స్ ఉంటాయి. ఈ 7 జోన్స్లలో కంప్లీట్గా 33 డిస్ట్రిక్ట్స్ అనేటువంటివి ఉంటాయి. మల్టీ జోన్ 1లో కాళేశ్వరం, బాసర్, రాజన్న సిరిసిల్ల, భద్రాద్రి అనే జోన్స్ ఉంటాయి. మల్టీ జోన్ 2లో యాదాద్రి, చార్మినార్, జోగులాంబ అనే జోన్స్ ఉంటాయి. ఇవి ప్రభుత్వ శాఖలకు చెందిన జోనల్ సిస్టమ్. కాళేశ్వరంలో ఆసిఫాబాద్, కొమరంభీం, మంచిర్యాల్, పెద్దపల్లి, జయశంకర్ భూపాల్పల్లి, ములుగు అనే డిస్ట్రిక్ట్స్. బాసర్లో ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల్. రాజన్న సిరిసిల్లలో కరీంనగర్, సిరిసిల్ల రాజన్న, సిద్దిపేట్, మెదక్, కామారెడ్డి. భద్రాద్రిలో కొత్తగూడెం, భద్రాద్రి, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్. యాదాద్రిలో సూర్యాపేట్, నల్గొండ, భువనగిరి యాదాద్రి, జనగాం. చార్మినార్లో మేడ్చల్, మల్కాజ్గిరి, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్. జోగులాంబలో మహబూబ్ నగర్, నారాయణపేట, జోగులాంబ, గద్వాల్, వనపర్తి, నాగర్ కర్నూల్ అనేటువంటి డిస్ట్రిక్ట్స్. అంతేకాకుండా పోలీస్ శాఖకు సంబంధించిన విషయాలు కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి కాళేశ్వరంలో జయశంకర్ భూపాల్పల్లి, ఆసిఫాబాద్, కొమరంభీం, రామగుండం పోలీస్ కమిషనరేట్, ములుగు. బాసర్లో ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్, జగిత్యాల్. రాజన్న జోన్లో కరీంనగర్ పోలీస్ కమిషనరేట్, సిద్దిపేట్ పోలీస్ కమిషనరేట్, సిరిసిల్ల రాజన్న, కామారెడ్డి, మెదక్. భద్రాద్రిలో కొత్తగూడెం, భద్రాద్రి, ఖమ్మం పోలీస్ కమిషనరేట్, మహబూబాబాద్, వరంగల్ పోలీస్ కమిషనరేట్. యాదాద్రిలో సూర్యాపేట, నల్గొండ, రాచకొండ పోలీస్ కమిషనరేట్. చార్మినార్లో హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్, వికారాబాద్, సంగారెడ్డి. జోగులాంబలో మహబూబ్ నగర్, నారాయణపేట్, వనపర్తి, గద్వాల్, జోగులాంబ, నాగర్ కర్నూల్ అనేటువంటి జిల్లాలు ఈ వివిధ జోన్ల కిందికి వస్తాయన్నమాట. గత కొన్ని నెలల క్రితం 50,000 పోస్టులకు భర్తీకి గ్రీన్ సిగ్నల్ అనేటువంటిది మనం చూసాం. సో ఈ జోనల్ సిస్టమ్కి సంబంధించిన అడ్డు తొలగిపోయింది కాబట్టి సో త్వరలో మన తెలంగాణలో జాబ్స్ యొక్క నోటిఫికేషన్ వస్తాయని ఆశిద్దాం. నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్ వచ్చేసి నేటి నుంచి ఆన్లైన్ విద్య, స్కూలు, కాలేజీ విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు, ప్రభుత్వ బడుల్లో 3 నుంచి 10వ విద్యార్థులకు డిజిటల్ తరగతులు, దూరదర్శన్లో 3 నుంచి 5వ తరగతి విద్యార్థులకు పాఠాలు, నెల రోజుల వరకు గత తరగతి పాఠాలే పునశ్చరణ. సో ఇంకో పేపర్లో చూసినట్లయితే నేటి నుంచి ఆన్లైన్ పాఠాలు, ప్రత్యేక సిబ్బంది నియమించి పాఠాలు బోధిస్తున్న ప్రైవేట్ సంస్థలు, ప్రభుత్వ స్కూల్లో రోజు సగం మంది టీచర్లు హాజరయ్యేలా ఆదేశాలు, 2-3 రోజుల్లో పుస్తకాల పంపిణీకి అధికారుల ఏర్పాట్లు, ఫీజులు అడ్డగోలు వసూలు చేస్తే అనుమతి రద్దు చేస్తామంటున్న విద్యాశాఖ. సో ఇక్కడ చూసినట్లయితే 9 గంటల నుంచి 4:30 గంటల వరకు క్లాసులు, 1, 2, 5, 6, 7 తేదీల్లో ఆన్లైన్ తరగతుల టైం టేబుల్ను అధికారులు ముందస్తుగా సిద్ధం చేశారు. ఆయా రోజుల్లో 3, 4, 5 తరగతి విద్యార్థులకు అరగంట సేపు, 8, 9, 10 తరగతుల విద్యార్థులకు గంటన్నర సేపు దూరదర్శన్లో పాఠాలు ప్రసారం కానున్నాయి. వీరికి ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు క్లాసులు నిర్వహిస్తారు. తెలుగు, మ్యాథ్స్, ఇంగ్లీష్, ఫిజికల్ సైన్స్, బయోసైన్స్, ఈవీఎస్ పాఠాలు ఈ తేదీలో బోధించనున్నారు. టీసాట్లో కూడా ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు 3 నుంచి 10 తరగతుల వరకు మ్యాథ్స్, ఉర్దూ, జనరల్ సైన్స్, హిందీ, ఫిజికల్ సైన్స్,
బయోసైన్స్, సోషల్, తెలుగు, ఇంగ్లీష్, ఈవీఎస్ పాఠ్యాంశాలు బోధిస్తున్నారు. అంతేకాకుండా ఇంటర్ డిగ్రీ విద్యార్థులకు కూడా ఈ రోజు నుంచే ఆన్లైన్ డిజిటల్ క్లాసులు ప్రారంభం కానున్నాయనే విషయాన్ని మనకి ఇక్కడ తెలపడం జరిగింది. ఇక్కడ ఇంకో న్యూస్ పేపర్స్ వచ్చేసి ఆన్లైన్ చదువు ఆగమే, 11% మందికి స్మార్ట్ ఫోన్లు, కనీసం టీవీ కూడా లేనోళ్ళు 2 లక్షల పైనే. గతేడాది అఫీషియల్గా 4 లక్షల మందికి డిజిటల్ పాఠాలు వినలే. ఈసారి గతేడాది పరిస్థితులే. కనీసం పంచాయతీల్లోనూ టీవీలు పెట్టించలేకపోయిన సర్కారు నేటి నుంచి ఆన్లైన్ క్లాసులు. ఊళ్ళల్లో బడి బంద్ చేసి కూలీ పనులకు పోతున్న పిల్లలు. చాలామంది స్టూడెంట్స్కి సిగ్నల్స్ లేక, ఆన్లైన్ క్లాసెస్ టైమ్స్లో మొబైల్స్ లేక, సిగ్నల్స్ అందక ఊరి చివరికి వెళ్ళి క్లాసెస్ వినాల్సిన పరిస్థితి వస్తుంది. కొన్నిసార్లు క్లాసెస్ టైంలో సిగ్నల్స్ ప్రాపర్గా ఉండడం లేదు, సిగ్నల్స్ దొరుకుతాయని బయటకు వెళ్ళినప్పుడు క్లాసెస్ ఉండడం లేదు అని వారి యొక్క బాధను వ్యక్తం చేస్తున్నారు. సో దీని గురించి ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుంటే బాగుంటుంది. ఇక్కడ చూసినట్లయితే విశాఖపట్నంలో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ కండక్ట్ చేస్తూ ఉన్నారు. విశాఖపట్నం ఆర్మీ రిక్రూట్మెంట్ కార్యాలయం 6 జిల్లాలు తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, యానంకు చెందిన ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకు ఇండియన్ ఆర్మీ నియామక ర్యాలీ కండక్ట్ చేస్తున్నారు. సో ర్యాలీ నిర్వహణ వచ్చేసి ఆగస్టు 16 నుంచి 31 వరకు ఉంటుంది. ర్యాలీ ప్రదేశం వచ్చేసి ఇందిరా ప్రియదర్శిని స్టేడియం, విశాఖపట్నం, ఏపీ. సో సైనిక్ స్కూల్లో తిలాయాలో 18 జనరల్ ఎంప్లాయ్మెంట్ పోస్టులు ఉన్నాయి. ఇందులో మెట్రికులేషన్, దానికి ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. శాలరీ వచ్చేసి 18,000 ఉంటుంది. రిటర్న్ టెస్ట్, స్కిల్ టెస్ట్ ఆధారంగా సెలక్షన్ ఉంటుంది. మీరు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. నల్సార్లో ఎంబీఏ ప్రవేశాలు, అంతేకాకుండా ఢిల్లీ యూనివర్సిటీలో 19 నాన్ టీచింగ్ పోస్టులు కూడా మనకు ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ని మీరు వెబ్సైట్లో చూసుకోవచ్చు. అంతేకాకుండా హెచ్ఎస్ఎల్ విశాఖపట్నంలో 53 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇది పర్మనెంట్ ప్రాతిపాదికన 18, ఒప్పంద ప్రాతిపాదికన 31, ఫిక్స్డ్ ఆర్ముడ్ ఒప్పంద ప్రాతికన 4 వేకెన్సీస్ని ఫిల్ చేస్తున్నారు. సో దీనికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఇక్కడ ఉంది, మీరు చేసుకోవచ్చు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి దోస్తుతో డిగ్రీ ప్రవేశాలు. తెలంగాణలోని 6 యూనివర్సిటీస్లో డిగ్రీ అడ్మిషన్స్ కోసం ఈ దోస్త్ ద్వారా డిగ్రీ ప్రవేశాలు ఉంటాయి. దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను మా ఛానల్లో అప్డేట్ చేశాను. దానికి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మీరు చెక్ చేసుకోవచ్చు. ఈ దోస్త్ ద్వారా మనకు 3 ఫేజెస్లో అడ్మిషన్స్ అనేటువంటివి ఉంటాయి. ఇక్కడ డేట్స్ ఇవ్వడం జరిగింది, మీరు చెక్ చేసుకోవచ్చు. ఈ రోజు నుంచి ఫేజ్ 1 రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయినాయి. మీరు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకొని మీ యొక్క డిగ్రీకి సంబంధించిన అడ్మిషన్స్కి అప్లై చేసుకోవాలని కోరుతున్నాం. నిలిట్లో ఎంటెక్ ప్రోగ్రామ్స్. ఈ కోర్సు వ్యవధి వచ్చేసి 2 years ఉంటుంది, 4 సెమ్ములు ఉంటాయి. దీనికి సంబంధించి అప్లికేషన్ ఫీ వచ్చేసి 1000 రూపీస్ ఉంటుంది. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 500 రూపీస్. ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ లాస్ట్ డేట్ వచ్చేసి ఆగస్టు 5 వరకు ఉంటుంది. సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి గేట్ స్కోర్ ఆధారంగా ఆన్లైన్ కౌన్సిలింగ్ నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు. సో దీనికి సంబంధించి నాన్ గేట్ అభ్యర్థులకు ఆన్లైన్ కౌన్సిలింగ్ ఆగస్టు 26 రోజున కండక్ట్ చేస్తున్నారు. ఇక్కడ మనకు అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఇవ్వబడింది. ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఇక కంప్లీట్ డీటెయిల్స్ చెక్ చేసుకోవచ్చు. సో ఓయూలో డిప్లొమా కోర్సుకు సంబంధించి కూడా నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలోని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్సెస్ విదేశీ భాషలకు సంబంధించి డిప్లొమా ప్రోగ్రాంలలో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. దీనికి అర్హత వచ్చేసి జూనియర్ డిప్లొమాలో ప్రవేశానికి ఏ గ్రూపుతోనైనా ఇంటర్ అర్హత ఉండాలి. సీనియర్ డిప్లొమాలో ప్రవేశానికి కనీసం 50% ఆఫ్ మార్క్స్తో జూనియర్ డిప్లొమా పూర్తి చేసి ఉండాలి, లేదా డిగ్రీ స్థాయిలో సెకండ్ లాంగ్వేజ్గా ఫ్రెంచ్, జర్మన్ చదివి ఉండాలి. ఇందులో 50% ఆఫ్ మార్క్స్తో ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్స్ లాస్ట్ డేట్ వచ్చేసి జూలై 10 వరకు ఉంటుంది. సో అఫీషియల్ వెబ్సైట్ usmania.ac.in వెళ్ళి దీనికి సంబంధించి మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇంకొక న్యూస్ పేపర్లో చూసినట్లయితే BDLలో పోస్టులు. భారత్ డైనమిక్స్ లిమిటెడ్లో 46 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ పోస్టులకు శాలరీ వచ్చేసి జనరల్ మేనేజర్కు 1 lakh, డిప్యూటీ జనరల్ మేనేజర్కు 80,000, మిగిలిన పోస్టులకు 40,000 ఉంటుంది. అప్లికేషన్ ఫీ వచ్చేసి 500 రూపీస్. ఈ పోస్టులకు దరఖాస్తులు జూలై 4 నుంచి స్టార్ట్ అవుతాయి. ఆన్లైన్లో సబ్మిషన్ జూలై 19 వరకు ఉంటుంది. దరఖాస్తులు చేరేందుకు చివరి తేదీ జూలై 17 వరకు ఉంటుంది. సో ఈ యొక్క వెబ్సైట్లోకి మీరు చెక్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇస్రోలో అప్రెంటిస్ పోస్టులు పడ్డాయి. 160 వేకెన్సీస్ ఉన్నాయి. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్లు 73, టెక్నీషియన్ అప్రెంటిస్లు 87 ఉన్నాయి. ఎలిజిబిలిటీ వచ్చేసి గ్రాడ్యుయేట్ అప్రెంటిస్లకు సంబంధించిన విభాగంలో కనీసం 65% ఆఫ్ మార్క్స్తో BE, BTech పాస్ అయి ఉండాలి. టెక్నీషియన్ అప్రెంటిస్లకు కనీసం 60% ఆఫ్ మార్క్స్తో డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. సో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులకు 9,000, టెక్నీషియన్ పోస్టులకు 8,000 శాలరీ ఉంటుంది. జూలై 26 వరకు అప్లై చేసుకోవచ్చు. సో నల్గొండలో కూడా ప్రభుత్వ వైద్య కళాశాలలో కొన్ని కాంట్రాక్చువల్ బేసిస్లో పోస్టులు పడ్డాయి, మీరు చెక్ చేసుకోవచ్చు. ఇంటర్వ్యూ వచ్చేసి జూలై 6 రోజు ఉంటుంది, ఎలాంటి ఎగ్జామ్ ఉండదు.
నెక్స్ట్ వచ్చేసి నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో క్లినికల్ రీసెర్చ్ అసిస్టెంట్ ఒక పోస్ట్ ఉంది. క్లినికల్ రీసెర్చ్ కోఆర్డినేటర్లో 1 వేకెన్సీ ఉంది. సో ఈ పోస్టులకు సంబంధించి అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ సిఎస్ఐఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ నుంచి సెక్యూరిటీ అసిస్టెంట్ పోస్టుకు అప్లికేషన్స్ కోరుతున్నారు. జూలై 1 నుంచి అప్లికేషన్ స్టార్ట్ అవుతాయి. లాస్ట్ డేట్ వచ్చేసి 30th 7th వరకు ఉంటుంది. హార్డ్ కాపీ 16th August వరకు పంపించాల్సి ఉంటుంది. శాలరీ వచ్చేసి 54,000 పర్ మంత్ ఉంటుంది. 28 years ఏజ్ లిమిట్ ఉంటుంది. సో isct.res.in వెబ్సైట్కి వెళ్ళి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఎడ్సెట్కి సంబంధించిన అప్లికేషన్స్ యొక్క గడువును 7th వరకు పొడిగించడం జరిగింది. అంతేకాకుండా పీఈ సెట్, బీపెడ్, యూజీడీ, పీఈడి కోర్సుల్లోకి సంబంధించినటువంటి అప్లికేషన్స్ యొక్క గడువును ఈ నెల 15 వరకు పొడిగించినట్లు తెలపడం జరిగింది. 13th నుంచి దూర విద్య ఎంబీఏ పరీక్షలు దూర విద్యా కేంద్రమైన ప్రొఫెసర్ జి రామరెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా అందించే ఎంబీఏ వార్షిక సెమిస్టర్ బ్యాక్లాగ్ పరీక్షలు జూలై 30 నుంచి కండక్ట్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, జూలై 1, 2021 ఆల్ న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి జాబ్స్ మరియు ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్. సో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి జాబ్స్ మరియు ఎడ్యుకేషనల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.